అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఎప్పుడు ఏ రోజు నుంచి ప్రారంభమయ్యి ఏ రోజు వరకు ఉన్నాయి, ఏ రోజున అమ్మవారిని ఏ నామంతో పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, కలశం అఖండ దీపంని ఏ రోజున స్థాపించుకోవాలి, ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. సంవత్సరంలో వచ్చేటువంటి 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా ఎంతో విశిష్టమైనటువంటి నవరాత్రులు. ఈ ఆషాఢ నవరాత్రులు మనము పూజించాల్సింది వారాహి అమ్మవారిని. ఈ 2025 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, జూన్ 26, 2025 గురువారం నుంచి ప్రారంభమయ్యి జూలై 4, 2025 శుక్రవారంతో వారాహి నవరాత్రులు ముగుస్తాయండి. అయితే వారాహి నవరాత్రులు రాత్రి పూజ ఎవరైతే చేద్దాము అనుకుంటున్నారో వారు కలశము అఖండ దీపంని పెట్టుకునేటువంటి ఆనవాయితీ ఉంటే గనక వారు జూన్ 25, 2025 బుధవారం రోజునే పెట్టుకోవాలండి. ఎవరైతే వారాహి నవరాత్రుల పూజని ఉదయం వేళ అంటే సూర్యోదయానికి పూర్వమే చేద్దాము అనుకుంటున్నారో వారు కలశము అఖండ దీపం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక వారు జూన్ 26, 2025 గురువారం రోజున పెట్టుకోవాలి. వారాహి నవరాత్రి మొదటి రోజు ఆషాఢ శుక్ల పాడ్యమి అండి. పాడ్యమి తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 25, 2025 బుధవారం రోజున సాయంత్రం 4:01 నుంచి ప్రారంభమయ్యి జూన్ 26, 2025 గురువారం రోజున మధ్యాహ్నం 1:25 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. వారాహి నవరాత్రి 1వ రోజు రాత్రి పూజా తేదీ చూసుకుంటే జూన్ 25, 2025 బుధవారం రోజున చేసుకోవాలి. వారాహి నవరాత్రుల 1వ రోజు ఉదయం పూజ తేదీ చూసుకుంటే జూన్ 26, 2025 గురువారం రోజున చేసుకోవాలండి. నవరాత్రి మొదటి రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు శైలపుత్రి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు ఇంద్రాణీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు ఉన్మత వారాహిదేవిగా పూజించాలండి. ఈ రోజున నైవేద్యంగా పొంగలి లేదా పాల పాయసంని నివేదించాలి. వారాహి నవరాత్రి 2వ రోజు ఆషాఢ శుక్ల విదియా తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 26, 2025 గురువారం రోజున మధ్యాహ్నం 1:24 ప్రారంభమయ్యి జూన్ 27, 2025 శుక్రవారం రోజున ఉదయం 11:19 వరకు విదియా తిథి ఉంటుందండి. వారాహి నవరాత్రి 2వ రోజున రాత్రి పూజా తేదీ చూసుకుంటే జూన్ 26, 2025 గురువారం రోజున చేసుకోవాలి. వారాహి నవరాత్రి 2వ రోజు ఉదయం పూజా తేదీ జూన్ 27 శుక్రవారం రోజున చేసుకోవాలండి. నవరాత్రి 2వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు బ్రహ్మచారిణి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు బ్రహ్మీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు బృహద్ వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా కట్ట పొంగలి లేదా పులిహోరని నివేదించాలండి. వారాహి నవరాత్రి 3వ రోజు ఆషాఢ శుక్ల తదియా తిథి అండి. తదియా తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 27, 2025 శుక్రవారం రోజున ఉదయం 11:19 ప్రారంభమయ్యి జూన్ 28, 2025 శనివారం రోజున ఉదయం 10 గంటల వరకు మనకి తదియా తిథి ఉంటుందండి. వారాహి నవరాత్రి 3వ రోజు రాత్రి పూజా తేదీ జూన్ 27 శుక్రవారం రోజున, వారాహి నవరాత్రి 3వ రోజు ఉదయం పూజా తేదీ జూన్ 28 శనివారం రోజున అండి. నవరాత్రి 3వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రగంట రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు వైష్ణవీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు స్వప్న వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నంని నివేదించాలి.
వారాహి నవరాత్రి 4వ రోజు ఆషాఢ శుక్ల చవితి తిథి అండి. చవితి తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 28, 2025 శనివారం రోజున ఉదయం 9:54 ప్రారంభమయ్యి జూన్ 29, 2025 ఆదివారం రోజున ఉదయం 9:14 వరకు చవితి తిథి ఉంటుంది. వారాహి నవరాత్రి 4వ రోజు రాత్రి పూజా తేదీ జూన్ 28 శనివారం రోజున, వారాహి నవరాత్రి 4వ రోజు ఉదయం పూజా తేదీ జూన్ 29 ఆదివారం రోజున చేసుకోవాలి. నవరాత్రుల్లో 4వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు కూష్మాండ దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు మహేశ్వరీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు కిరాత వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా దద్దోజనం లేదా అల్లం గారెల్ని నివేదించాలండి. వారాహి నవరాత్రి 5వ రోజు ఆషాఢ శుద్ధ పంచమీ తిథి. ఈ పంచమీ తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 29, 2025 ఆదివారం రోజున ఉదయం 9:14 ప్రారంభమయ్యి జూన్ 30, 2025 సోమవారం రోజున ఉదయం 9:24 వరకు పంచమీ తిథి ఉంటుంది. వారాహి నవరాత్రి 5వ రోజు రాత్రి పూజా తేదీ జూన్ 29 ఆదివారం రోజున, వారాహి నవరాత్రి 5వ రోజు ఉదయం పూజా తేదీ జూన్ 30 సోమవారం రోజున చేసుకోవాలి. నవరాత్రుల్లో 5వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతాదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు కౌమారీదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు శ్వేత వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా దద్దోజనం లేదా పెసరపప్పు అన్నంని నివేదించాలి. వారాహి నవరాత్రి 6వ రోజు ఆషాఢ శుక్ల షష్ఠీ తిథి ప్రారంభమండి. షష్ఠీ తిథి ప్రారంభం చూసుకుంటే జూన్ 30, 2025 సోమవారం రోజున ఉదయం 9:24 ప్రారంభమయ్యి జూలై 1, 2025 మంగళవారం రోజున ఉదయం 10:30 వరకు మనకి షష్ఠీ తిథి ఉంటుంది. వారాహి నవరాత్రి 6వ రోజు రాత్రి పూజా తేదీ 30 జూన్ సోమవారం రోజున, వారాహి నవరాత్రి 6వ రోజు ఉదయం పూజా తేదీ జూలై 1 మంగళవారం రోజున చేసుకోవాలి. నవరాత్రి 6వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు కాత్యాయని దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు కాళీ చాముండి దేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు ధూమ్ర వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా కేసరి లేదా పులిహోరను నివేదించాలండి. వారాహి నవరాత్రి 7వ రోజు ఆషాఢ శుక్ల సప్తమి. సప్తమీ తిథి ప్రారంభము జూలై 1, 2025 మంగళవారం రోజున ఉదయం 10:20 ప్రారంభమయ్యి జూలై 2, 2025 బుధవారం రోజున ఉదయం 11:58 వరకు ఉంటుంది. వారాహి నవరాత్రి 7వ రోజు రాత్రి పూజా తేదీ జూలై 1 మంగళవారం రోజున అండి. వారాహి నవరాత్రి 7వ రోజు ఉదయం పూజా తేదీ జూలై 2 బుధవారం రోజున చేసుకోవాలి. నవరాత్రి 7వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు కాలరాత్రి దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు శాకాంబరి దేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు మహావారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా కదంబం లేదా శాక అన్నంని నివేదించాలి. వారాహి నవరాత్రి 8వ రోజు ఆషాఢ శుక్ల అష్టమి. అష్టమి తిథి ప్రారంభం జూలై 2 బుధవారం రోజున ఉదయం 11:58 నుంచి జూలై 3 గురువారం రోజున మధ్యాహ్నం 2:07 వరకు అష్టమి తిథి ఉంటుంది. వారాహి నవరాత్రి 8వ రోజు రాత్రి పూజా తేదీ జూలై 2 బుధవారం రోజున, వారాహి నవరాత్రి 8వ రోజు ఉదయం పూజా తేదీ జూలై 3 గురువారం రోజున చేసుకోవాలి. నవరాత్రి 8వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరీదేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు వారాహిదేవి రూపంలోనూ, వారాహిదేవి రూపాలలో పూజించేవారు వార్తలి వారాహిదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి లేదా బెల్లం పానకంని నివేదించాలి. వారాహి నవరాత్రి 9వ రోజు ఆషాఢ శుక్ల నవమీ తిథి. నవమీ తిథి ప్రారంభం జూలై 3 గురువారం రోజున మధ్యాహ్నం 2:07 నుంచి ప్రారంభమయ్యి
జూలై 4 శుక్రవారం రోజున సాయంత్రం 4:32 వరకు నవమి తిథి ఉంటుందండి. వారాహి నవరాత్రి 9వ రోజు రాత్రి పూజా తేదీ జూలై 3 గురువారం రోజున చేసుకోవాలి. వారాహి నవరాత్రి 9వ రోజు ఉదయం పూజా తేదీ జూలై 4 శుక్రవారం రోజున చేసుకోవాలి. నవరాత్రి 9వ రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు సిద్ధదాత్రి దేవి రూపంలోనూ, అష్టమాతృక రూపంలో పూజించేవారు లలితా పరమేశ్వరి దేవి రూపంలోనూ, వారాహీదేవి రూపాలలో పూజించేవారు దండని వారాహీదేవిగా పూజించాలి. ఈరోజు నైవేద్యంగా పాయస అన్నంని నివేదించాలండి. ఈ రోజుతోటి వారాహి నవరాత్రులు ముగుస్తాయి. పైన తెలియజేసినటువంటి నైవేద్యాలు చేయడానికి సమయం లేకపోతే వారాహి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలని బెల్లం పానకం కానీ, దానిమ్మ గింజలు కానీ, బూందీ లడ్డు కానీ వీటిలో ఏది అందుబాటులో ఉంటే వాటిని తప్పకుండా సమర్పించవచ్చండి. వారాహి నవరాత్రులు 9 రోజులు రాత్రిపూట పూజ చేసుకున్నవారు అఖండ దీపంని, అలాగే ఉద్వాసనని, కలశంని, పూజాపీఠంని ఏ రోజున చేయాలి అంటే కనుక జూలై 3, 2025 గురువారం రోజున అమ్మవారికి పూజ చేసుకొని ఉద్వాసన చెప్పుకోవాలండి. వారాహి నవరాత్రులు 9 రోజులు ఉదయం పూట పూజ చేసుకున్నవారు పూజాపీఠంని కానీ, కలశంని కానీ, అఖండ దీపంని కానీ, ఉద్వాసన కానీ ఏ రోజున చేసుకోవాలి అంటే జూలై 5, 2025 శనివారం రోజున ఉదయం అమ్మవారికి పునః పూజ అనేది చేసుకొని అప్పుడు ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. ఇదండి ఈ 2025 సంవత్సరము వారాహి నవరాత్రులకు సంబంధించినటువంటి సమాచారం అనేది. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు.